హలో గైస్, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్ టీవీ తరపు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి విషింగ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో మొత్తం మీద చెప్పినట్టుగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ యొక్క గేరప్ ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడే చూసామన్నమాట గేరప్. సో అల్లు అర్జున్ గారి 22nd ఫిలిం అండ్ అట్లీ గారి 6th ఫిలిం ఇది ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో జస్ట్ ఈ ఒక్క వీడియోని చూస్తుంటే అర్థమైపోతుంది. సో అల్లు అర్జున్ గారి లుక్ ని కొద్ది రోజులు గమనిస్తూ ఉన్నాం. సో ఆఫ్టర్ ద కాంట్రవర్సీ జరిగిన తర్వాత నుంచి అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ ఈ గెటప్ లోనే ఉన్నారు. సో రీసెంట్ గా గేరప్ లో కానీ చూసుకున్నట్లయితే అసలు అట్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ అలానే పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అన్నట్టు తయారైంది. సో ఈసారి అల్లు అర్జున్ ని వేరే లెవెల్లోకి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమాని కళానిధి మారన్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి సో రిలీజ్ అయినటువంటి ఈ గేరప్ వీడియోని కానీ గమనించినట్లయితే ఇక్కడ లేరు అసలు, అంటే మన ఇండియాలోనే లేరు, డైరెక్ట్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ వాళ్ళతో టైఅప్ అయినట్టు అర్థమవుతోంది. ఇక స్టోరీ విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కూడాను అన్బిలీవబుల్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో చాలా డిఫరెంట్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని అండ్ గ్రీన్ స్క్రీన్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో విఎఫ్ఎక్స్ ని బాగా బలంగా వాడడానికి అట్లీ గారు ప్లాన్ చేస్తున్నట్టు అర్థమైంది. అసలు చూస్తున్నంతసేపు నేను అనుకున్నది ఏంటంటే ఇందులో డ్యూయల్ రోల్ ఉండబోతోంది కదా, డబుల్ యాక్షన్ ఉండబోతుంది కదా. సో తండ్రి కొడుకు లైక్ ఓ విజిల్ లాంటి సినిమా లాగా ఉండబోతుందేమో అనుకున్నా, అంటే జనాలు కొంచెం దగ్గరలో న్యాచురల్ గా ఉండేటట్టు. అబ్బే అస్సలు తగ్గేది ఎలా అన్నట్టున్నాడు అట్లీ కూడాను. సో చూసినటువంటి గేరప్ వీడియోలో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అవతార్ని చూపిస్తారు, మార్వెల్స్ ని చూపిస్తారు. సో ఆ సినిమాలకు ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ వాళ్ళతో అసలు వీళ్ళెందుకు వెళ్ళి కలిసి మాట్లాడారు, అసలు ఏం చేయబోతున్నారా మా అల్లు అర్జున్ ని అని అనిపించింది అనమాట. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారన్నటువంటి వీడియోని నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా రిలీజ్ చేశారు. సో చూస్తున్నంతసేపు కూడాను ఏదో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అయితే వచ్చిందనమాట. ఎలా రా అసలు ఏం చేయబోతున్నాడు, నిజంగా అయితే అస్సలు ఒక హింట్ కూడా రాలేదు. సో డిఫరెంట్ యానిమల్స్ యూజ్ చేయబోతున్నాడు, ఆ డ్రాగన్స్ చూపిస్తున్నాడు, అసలు ఏం చేయబోతున్నారా. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మొత్తానికి అట్లీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసింది అనమాట. సో అట్లీ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలుసు. బట్ మధ్యలో అనుకుంది ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పాన్ ఇండియన్ మూవీ ఒక మైథలాజికల్ వర్షన్ లో ట్రై చేస్తున్నారు అనుకున్నాం. బట్ త్రివిక్రమ్ గారు ఏంటంటే ప్రెసెంట్ కాస్త స్క్రిప్ట్ పనుల మీద బిజీగా ఉండేసరికి ఎందుకు గ్యాప్ తీసుకోవాలని చెప్పి అట్లీ గారు అయితే మూవీని అయితే ముందర తీసుకెళ్లిపోయారు. సో దీనికి సంబంధించినటువంటి షూటింగ్ ప్రాసెస్ లో భాగంగా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ అండ్ అట్లీ గారు అయితే సో అక్కడ ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ తో మాట్లాడడం జరిగింది. సో ఆ వీడియోలు అన్ని కూడా ప్రెసెంట్ వైరల్ అవుతుందన్నమాట నెట్టింట్లో. సో ఈ వీడియో చూస్తారా, మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతైతే పంచుకోండి. సో అట్లీస్ట్ గెస్ చేయలేకపోతున్నాం, అది నాకు బాధ. అంటే మామూలుగా ఏదైనా ఒక చిన్న పోస్టర్ చూసినా సరే సో ఇందులో ఈ హింట్ ఉంది, అందులో హింట్ ఉందని చెప్పి చెప్పగలిగేటటువంటి వాళ్ళం. బట్ దీంట్లో ఈ వీడియో చూసిన తర్వాత ఇది ఎలాంటి సినిమాగా తీయబోతున్నారు అంటే మధ్యలో ఒకసారి డౌట్ వచ్చేసింది. ఈ సినిమాలో మన విక్రమ్ గారిని ఎలాగైతే ఓవర్ గా గెటప్ చూపించి కాస్త రాక్షసుల్లో చూపించి 4 గెటప్లు ఉన్నాయని చెప్పి బాగా ఎలివేట్ చేసి దాని తర్వాత ఫ్లాప్ ఇచ్చారు. సో అలాగే దీనికి కూడా కాస్త ఎక్కువ పోస్తున్నారేమో అనిపించింది చూసినంతసేపు. బట్ ఓవరాల్ గా అక్కడ ఉన్నది అట్లీ కాబట్టి తీసినటువంటి ప్రతి సినిమా హిట్ కాబట్టి సో ఈ క్రమంలో అట్లీ దగ్గర నుంచి అల్లు అర్జున్ సినిమా రాబోతోంది. సో దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని అప్డేట్స్ తొందరగా తెలిస్తే బాగున్నాను నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మీ ఒపీనియన్ ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ డ్యూయల్ రోల్ లో రాబోతున్నారు. సో ప్రెసెంట్ మనం చూసింది అట్లీ ఒక గెటప్ మాత్రమే, అంటే ఒక లుక్ లో మాత్రం కనిపించారు. సో సెకండ్ గెటప్ ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో చూసినటువంటి గెటప్ వీడియో మీకు ఎలా అనిపించిందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.